చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పేదలకు చేస్తున్న అతిపెద్ద నగదు బదిలీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి తెలిపారు. బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించేసిందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈరోజు పేదల సేవలో కూటమి ప్రభుత్వం అనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం యొక్క స్వర్ణగ్రామం సిబ్బంది ద్వారా నాయకులు కలిసి ఇంటింటికి వెళ్ళి అందజేసే కార్యక్రమం ఈరోజు మీకంతా కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి నాయకత్వంలో ఏ విధంగా అయితే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ 6 పథకాల్లో భాగంగా భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ అనే కార్యక్రమం ద్వారా మీకు ప్రస్ఫుటమైన హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చి ఆ హామీలను ఏ విధంగా అయితే అమలు చేస్తున్నామో పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తానని చెప్పడం, ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే 3 నెలలకి కలిపి 7,000 రూపాయలని అధికారంలోకి వచ్చిన వెంటనే అందజేసినటువంటి కూటమి ప్రభుత్వం, జవాబుదారీ ప్రభుత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీకంతా కూడా తెలుసు, గతంలో పాదయాత్ర పేరుతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి నాయకులు ఏ విధంగా హామీలు ఇచ్చారు. 3,000 రూపాయలు చేస్తానని చెప్పి దశల వారీగా పెంచారు తప్ప ఒక్కసారిగా పెంచింది లేదు. దానికి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కాలం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు గారి నాయకత్వంలో 63 లక్షల పైచీలకు పెన్షన్లను ఆ యొక్క వృద్ధులు వితంతువులకు 4,000 రూపాయలు కావచ్చు, వికలాంగులకు 3,000 ఉన్నదాన్ని 6,000 రూపాయలు చేయడం కావచ్చు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ వారికి 10,000 రూపాయలు కావచ్చు, దీర్ఘకాలం మంచానికే పరిమితమైనటువంటి వారందరికీ కూడా 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళలో ఒక పెద్ద బిడ్డగుండి భరోసా కల్పిస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని దానికి నిదర్శనమే 22 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుండి కింది స్థాయి వరకు కూడా ఆ యొక్క నాయకులు, అధికారులు అందరూ వాలంటీ వద్దకే వెళ్ళి జవాబుదారీగా ఈ యొక్క పెన్షన్లను అందజేస్తున్న నిదర్శనమే ఈ 22 నెలల కాలంలో 63 లక్షల మంది పైచీలకు పెన్షన్దారులకు ఈ యొక్క 60,000 కోట్ల రూపాయలు పైగా సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి మీ ఇళ్లలో పెద్ద పెట్టుకుండి పని చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిని సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా వారు కూడా ఈరోజు ఆ యొక్క ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు వెళ్ళి పెన్షన్దారుల వద్దకు వెళ్ళి పెన్షన్ అందజేసి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని ఒక స్ఫూర్తినివ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియపరుస్తూ ఈరోజు ప్రతిపక్షం స్థానం లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా శుష్కమైనటువంటి అబద్ధపు ప్రచారాన్ని, విష ప్రచారాన్ని చూపించడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో దాన్నంతా కూడా ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలని తెలియపరుస్తూ, అదేవిధంగా మీరు కూడా రేపు రాబో రోజుల్లో కూడా వారికి సంపూర్ణమైన ఆశీస్సులు ఇచ్చి 10 కాలాల పాటు వారి నాయకత్వంలో రాష్ట్రం మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడేటటువంటి మహానేత అయినటువంటి నారా చంద్రబాబు గారిని కాపాడుకోవాలని కోరుకుంటూ జై హింద్, జై జన్మభూమి. స్వాగతం, సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. మామిళ్లపల్లి ఓంకార్, నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు.